చూడండి. ఈ పాత ఘటనలో మన జిల్లా భద్రతకు భరోసా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ గురవెల్లి ఐపీఎస్ గారి సారథ్యంలో అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఎర్ర సందనం, స్పట్లలో ఆట ఖండించడంలో, సైబర్ నేరగాలను రేఖాడంలోనూ మన పోలీసులు చూపుతున్న తెగువ అద్వితీయం. మొదటగా ఎయిర్ ఫస్ట్ ప్లాటూన్ రిజర్వ్ పోలీస్ దళాలు 2 ప్లాటూన్లుగా విభజించబడిన జిల్లా శాంతి భద్రతల పరిరక్షణలో మన రక్షణ కవచం. వీరి అడుగులలోని తట్టుత్వం పోలీస్ శాఖ దృఢత్వానికి నిదర్శనం. తర్వాత సివిల్ ప్లాటూన్ నిరంతరం ప్రజల చెంత ఉంటూ సేవలు అందించే సివిల్ పోలీసు విభాగం. సేవలో ప్రథమం, రక్షణలో అమోఘం అనే నినాదంతో వీరు సాగిస్తున్న కవితో గంభీరంగా ఉంది. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమాజ హితం కోరుతూ అక్రమ రవాణాను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎక్సైజ్ శాఖ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. తర్వాత ఉమెన్ పోలీస్, మహిళా పోలీసు శాంతి భద్రతల పరిరక్షణలో పురుషులతో సమానంగా ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్న వీరు వీటి మహిళా శక్తికి చిహ్నాలు. తర్వాత హోంగార్డ్ పోలీస్ శాఖకు అన్ని వేళలా అండగా ఉంటూ విధి నిర్వహణలో అంకిత భావం సాగుతున్న హోంగార్డ్స్ విభాగం ఇప్పుడు గౌరవం సమర్పిస్తున్నారు. తర్వాత ఎన్సీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ వీరు కూడా 2 ప్లాటూన్లుగా ఉన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా సాగుతున్న బాయ్స్ మరియు గర్ల్స్ కానున్నారు. భావి భారత పౌరులుగా దేశ సేవకు సిద్ధమని సాగుతూ వీరు చేస్తున్న అడుగులు ఎంతో స్ఫూర్తిదాయకం. తర్వాత చివరిగా 9-10 స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్నారులు సేవా దృక్పథమే లక్ష్యంగా సాగుతున్న స్కౌట్స్ బాయ్స్ మరియు గర్ల్స్ చిన్న వయసులోనే సామాజిక బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న ఈ చిన్నారుల ఉత్సాహం అభినందనీయం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగుస్తున్నాయి. మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవాలకు స్వాగతం.